అండి ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం పల్లీలతో లడ్డు చేసుకోకపోతున్నాం ఫ్రెండ్స్. సో పల్లీతో లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. దానికి 1 కప్పు పల్లీలు, 1/2 కప్ బెల్లం, కొన్ని పాలు, ఒక 4 యాలకులు కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పల్లీలు వేసేస్తున్నాను. పల్లీలు కొంచెం దూరగా వేగేలాగా మనం వేపుకోవాలి. బాగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మనము రోజు వేరుశనగలు ఏదో ఒక రూపంగా మనం వాడుకుంటూనే ఉంటాం. ఐ మీన్ చట్నీలోకి కానీ, లేకపోతే ఇంకా పులిహోర కలుపుకునేటప్పుడు కానీ, సో అలా వేసుకుంటూనే ఉంటాం. కానీ వీటికి తినటం వల్ల లాభం ఏమిటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు కదా ఫ్రెండ్స్. ఐరన్ ఉంటుందని అయితే అందరికీ తెలుసు. సో ఇంకా అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇవి తింటే మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏంటి అంటే ఇందులో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో మెగ్నీషియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రోజుకి ఒక గుప్పెడు మనం కనుక పల్లీలు తీసుకుంటే మన హార్ట్కి చాలా బలము, అలాగే మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో విటమిన్ ఈ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ వేరుశనగల్లో చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఎమినో యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం కొంచెం వేరుశనగలు కనుక తీసుకుంటే మన మెదడు అనేది చాలా రిలాక్స్ అవుతుందంట, చాలా సక్రమంగా కూడా పనిచేస్తుందంట. సో తప్పకుండా మీరందరూ ఒకసారి అయితే ఇలాగ వేరుశనగతో లడ్డు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇవైతే బెనిఫిట్స్ దానివల్ల. ఓకేనా? ఓకే అండి, ఇంకొంచెం వేగాలి ఇవి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పటి వరకు కూడా ఇలా వేపుతూ ఉన్నాం. సో ఇదైతే సరిపోద్ది మనకి. ఇప్పుడు దింపేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఓకేనా? ఓకే, ఎప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి అలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. దానిపైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఓకే అండి, ఇప్పుడైతే మరి మనం నీట్గా అలా పొట్టు తీసేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా అలాగా మనం మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకుని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సపరేట్గా పౌడర్ని. సో యాలక్కాయలు ఇందాక చూపించాను కదా, అవి కూడా అందులో వేసేసి నేనైతే మిక్సీ పెట్టేస్తున్నాను. ఒకసారి అయితే చూద్దాము. చూడండి, ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను. సో బెల్లం చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందాక, ఆ బెల్లాన్ని కూడా నేను సపరేట్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ బెల్లం కూడా అందులో వేసేసి మనం పూర్తిగా బెల్లం మొత్తాన్ని అందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇలాగా పూర్తిగా మొత్తం ఆ పిండి కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం అది అంతా నీట్గా కలిపేసుకోవాలి, ఉండలు అది లేకుండాను. చూడండి, కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాకైతే పాలు చూపించాను కదా ఫ్రెండ్స్, అవైతే పాలు కొంచెమే పడతాయి. ఆ గ్లాసుల పాలు కూడా మనకు పట్టవు. కొంచెం కొంచెంగా అందులో యాడ్ చేసుకుంటూ మనం ఉండలు అనేది చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సున్నుండలు ఎలా చేసుకుంటాము, సో అలాగనమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం అలా ఉండకొచ్చేలాగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పిండి కూడా కొంచెం బరగ్గా ఉంది, మరీ అంత మెత్తగా పట్టలేదు నేను దాన్ని పల్లీని. సో మనం ఇలాగైతే చిన్నగా ఉండలు చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా రౌండ్గా అలా ఉండలు చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేనైతే. రిమైనింగ్ కూడా అలాగే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని పిండిని మొత్తం కలిపేసుకోవాలి. అలాగా కలిపేసుకొని మనం ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తాన్ని చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని చిన్న ఉండల్లాగా చుట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే మనం పెట్టేసుకోవచ్చు. చూడండి, అలాగా రౌండ్గా మనం చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం రిమైనింగ్ కూడా అలానే చేస్తున్నాను. సో మొత్తం అలాగే చేసేసి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. దీనికోసం నేను గార్నిష్
చేయడం కోసం కొన్ని జీడిపప్పును తీసుకున్నాను నేను. లాస్ట్లో వాటికి గార్నిష్ చేసి పెట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలాగ అయిపోయింది కదా రౌండ్గా. సో ఇప్పుడైతే జీడిపప్పుతో గార్నిష్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.